చెప్పకుండా తాగుతాడా తాగడా? చెప్పకుండా తాగితే ఎక్కువ కాలం బతుకుతాడా బతుకడా? జీవితం చెప్పకుండా బాగా ఎక్కువ కాలం బతుకుతా. అర్థమవట్లేదు మీకు నేను చెప్పేది? తిక్కగా ఉంటాను నేను, అంతే. నేను మనిషిని అంతే. ఏం పుట్ట పుట్టాడని నన్ను అనకండి, వాస్తవాలు అంతే. జీవితం చెప్పుకుంటేనే ఎందుకు బాగుంటుంది చెప్పు. అయితే ఆల్రెడీ మనకు షుగర్ ఉంది కాబట్టి. ఎవరికి షుగర్ ఉంది? మాకు షుగర్ ఉందంటావా అని నన్ను అనకండి. పాపం అని షుగర్ లోపల ఉందంతే. ఉందా లేదా? మరి దానికి మళ్ళీ షుగర్ మళ్ళీ యాడ్ చేసామనుకో, షుగర్ ఏమైపోద్ది? ఆ షుగర్ కంట్రోల్లో ఉండాలంటే షుగర్ తగ్గించాలి కదా. అలాగే పాపం కంట్రోల్లో ఉండాలంటే పాపం తగ్గించు. అప్పుడు నువ్వు నీ జీవితం బాగుంటుంది. చప్పకుండా ఎక్కువ కాలం బతుకుతావు. ఇప్పుడు చెప్పండి, తీయగా ఉండి తక్కువ కాలం బతుకుతావా, చప్పకుండా ఎక్కువ కాలం బతుకుతావా? మరి డిసైడ్ అయిపోండి. మరి ఇంకెందుకు? నీ సన్నిధిలో నిత్య సంతోషం ఉంది, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అంటే భూమి మీద సుఖపడేవాడు ఎవడో కూడా పరలోకం సుఖాన్ని అనుభవించలేడు. హల్లెలూయా. దానికి చక్కని మాట చెప్పాడు, నా కుమారుడా, నువ్వు నీ జీవితకాలం అంతా నీకు నచ్చినట్లు నీకు ఇష్టమైన సుఖాన్ని నువ్వు అనుభవించావు. లాజరు అనుభవించాడు? కష్టము అనుభవించాడు. అతడైతే కష్టం అనుభవించాడు. చూడండి, ఇతడు సుఖం అనుభవించాడు, కష్టంలోకి వెళ్ళాడు. ఇతడు కష్టం అనుభవించాడు, సుఖంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. నా యేసు మార్గ మందున వెళ్ళానయోత్తమా, నా యేసు మార్గ మందున వెళ్ళానయోత్తమా, పాదలు పాలు పొందేదావా, పాదలు పాలు పొందేదావా, సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను. ఆకాలిదా పాదలు ధైర్యంబుగా నిలువా, ఆకాలిదా పాదలు ధైర్యంబుగా నిలువా, అవమానమోవా చీనను సిల్వాను మోకువా, అవమానము వాచీనను సిల్వాను మోకువా, సిలువను విడను సిలువను విడను సిల్వాను విడను సిలువను విడను సిలువను విడను సిలువను సిలువను విడను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మళ్ళీ చెప్తున్నాను, 2026 సంవత్సరంలో ఈ లోకంలో సంతోషంగా బ్రతకడానికి అయితే నీకు అవకాశం లేదు. హల్లెలూయా. ఈ కష్టాలన్నీ ఎలా ఎదుర్కోవాలో చూసుకో, ఎలా వీటిని దాటాలో తెలుసుకో, ఎలా జయించాలో తెలుసుకోవడమే తప్ప ఎలా తప్పించుకోవాలో తెలుసుకోవడానికి అవకాశం ఇక్కడ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ తప్పించుకోవడం అంటే మార్గం వదిలేయడమే. మార్గం వదిలేస్తే తప్పించుకోవచ్చు ఇంకా, కానీ ఆ మార్గంలోనే వెళ్ళాలి అని నువ్వు అనుకుంటే తప్పించుకోవడానికి లేదు, వదిలేయడానికి లేదు. వాటిని దాటుకొని వెళ్ళాల్సిందే, ఎన్ని కష్టాలైనా కూడా. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరమే కాదు,